దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతగానో మహింపరుస్తున్నాను. మంచిది. మనం చదువుకున్న లేఖన భాగం లూకాసు సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు మనమందరూ కూడా ధ్యానించుకున్నాం. ఈ యొక్క లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పబడి ఉంది. ఈ ఉపమానం ఏమిటి అనంటే, ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలికి న్యాయం తీర్చాలి, న్యాయం కావాలని ఒక న్యాయాధిపతి వద్దకు వెళ్ళింది. ఆ న్యాయాధిపతి లేదా ఆ నాయకుడు ఎటువంటి లక్షణం కలిగిన వాడు అనంటే, అతడు మనుషులకు భయపడ్డు, మనుషులను లక్ష్యపెట్టడు, దేవునికి కూడా భయపడని న్యాయాధిపతి. కానీ ఈమె వెళ్ళి మాటి మాటికి కూడా అతని దగ్గరికి వెళ్ళి, నాకు న్యాయం తీర్చండి, నాకు సహాయం చేయండి, నా పట్ల కార్యం జరిగించండి అని చెప్పి ఆమె ఏం చేస్తూ ఉండేది అనంటే, ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి కూడా తనను అడుగుతూ ఉండేది. ఒకానొక సందర్భంలో అతను అనుకున్నాడు, ఈమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుతుంది కాబట్టి ఈమెకు న్యాయం తీర్దాం అని అనుకున్నాడు. ఎవరితనో కనికరం లేనివాడు, జాలి లేనివాడు, దయ లేనివాడు, ఎటువంటి వాత్సల్యత కూడా చూపించలేని అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమనుకున్నాడు? ఒక సందర్భంలో న్యాయం తీరుద్దామని అనుకున్నాడు. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు? కనికరమ కలిగిన దేవుడు. అంటాడు, ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడై ఉండి కూడా ఒకానొక దినాన న్యాయం తీర్చాలనుకున్నాడు. అయితే దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలు దివారాత్రులు కూడా ప్రార్థన చేస్తే దేవుడు వారికి న్యాయం తీర్చడా? మన దేవుడు ఎటువంటి దేవుడు? న్యాయము తీర్చే దేవుడు. చెప్పాలి అందరూ కూడా, మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? న్యాయము తీర్చే దేవుడు. ఈ విధవరాలి జీవితంలో న్యాయము తీరింది అనంటే, మొట్టమొదటిగా ఈ విధవరాలు ఏం చేసింది అనంటే చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చింది. ఎలా వచ్చిందంట? తరచుగా వస్తుంది, రోజు వస్తుంది, తరచు రోజుగా వస్తుంది, మాటి మాటికి వస్తుంది. ప్రతిరోజు కూడా న్యాయం తీర్చాలి, న్యాయం కావాలి, నా సమస్య తొలగిపోవాలి, నాకున్న ఇబ్బంది తొలగిపోవాలని ఎలా వస్తుందంట? అప్పుడప్పుడు రావట్లేదు రాజు దగ్గరికి, ఆ న్యాయస్తుడి దగ్గరికి, అప్పుడప్పుడు కాదు కానీ రోజు తరచుగా వస్తుంది. తరచుగా వచ్చి ఏం చేస్తుంది? న్యాయం తీర్చమని అడుగుతుంది. మన జీవితాలలో మనం ఏం చేయాలి అనంటే, సమస్య వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి రావడం కాదు కానీ తరచుగా దేవుని సన్నిధానానికి వచ్చి మనము న్యాయం తీర్చమని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే సమస్య ఉన్నప్పుడే మందిరానికి వస్తాం, సమస్యలు వచ్చేప్పుడే ఉపవాసాన్ని ప్రకటించుకుంటాం, సమస్య వచ్చినప్పుడే మన మోకాళ్ళకి పని చెప్తాం, సమస్య వచ్చినప్పుడే మన నోటి నుండి స్తుతులు మనం చెల్లిస్తాం. అలా చేస్తే దేవుడు న్యాయం తీరుస్తాడా? తీరుస్తాడు, కానీ దానికి ఆలస్యం అవుతుంది. కానీ తరచుగా దేవుని సన్నిధానానికి వచ్చి న్యాయము తీర్చమని మనం దేవుని అడిగితే దేవుడు మన పట్ల న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానానికి ఎలా రావాలి? తరచుగా రావాలి. ప్రియులారా, తరచుగా దేవుని సన్నిధానానికి వచ్చి మన సమస్య ఏంటో, మనకున్న ఇబ్బంది ఏమిటో మనం దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. నేను మొన్న మధ్య ఒకసారి ఫస్ట్లో గృహదర్శనానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుని అడిగాను, మీరు మందిరానికి రావట్లేదమ్మా, ఏంటి, ఏమైంది అని అంటే, ఆవిడ అన్న మాట ఏంటి అని అంటే, ఆదివారం మందిరానికి రావడం కోసం సోమవారం నుండి సెలవు పెట్టుకున్నానండి అని అంది. ఈ వారం అంతా సెలవు పెట్టుకుందంట ఆదివారం మందిరానికి రావడం కోసం. సర్లే వస్తుంది అనుకున్నాను, శుక్రవారం వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఆదివారం కోసం ఎదురు చూశాను, వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదు, ఆమె రాలేదు. అంటే అటువంటి విశ్వాసులు ఏం చేస్తారు అంటే, సమస్య ఉన్నప్పుడే వస్తారు, తరచుగా దేవుని సన్నిధానానికి రారు. సమస్య ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ యొక్క విశ్వాసి అంటుంది, ఇదిగో మా యొక్క కుటుంబంలో ఒక కార్యం జరుగుతుంది, మీరు ఆ కార్యం కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మందిరానికి వస్తుందా? రాదు. ఆదివారం కోసం ఏ రోజు సెలవు పెట్టుకుంది? సోమవారం నుండి సెలవు పెట్టుకుంది, కానీ ఆదివారం మాత్రం మందిరానికి రాలేదు. అయినా మేము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. కార్యక్రమం అంతా కూడా సమాధానంగా జరగాలని, సంతోషంగా జరగాలనే మేము ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ న్యాయము మన జీవితాల్లో జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? తరచుగా దేవుని సన్నిధానానికి రావాలి.
దావీదు రాజు అయిన తర్వాత 27వ కీర్తనలో ఒక వరాన్ని దేవుణ్ణి అడుగుతాడు. ఏంటి ఆ వరము అని అంటే, అయ్యా నా జీవితకాలం అంతా కూడా నేను నీ మందిరంలో నివసించాలనుకుంటున్నాను అని 27వ కీర్తన 4వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. దావీదు ఎవరు? గొర్రెల కాపరి నుండి రాజుగా ఎన్నికయ్యాడు. దేవుడు రాజుగా చేశాడు. రాజుగారికి ఏమేమి ఉంటాయండి? ఒక ఇల్లు ఉంటుందా, 2 ఇల్లు ఉంటుందా? రాజభవనాలు అనేకమైనవి ఉంటాయి. ఆయన అనేకమైన, ఒకవేళ వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే వేరే ప్రదేశానికి వెళ్ళొచ్చు, అక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు. అటువంటి రాజ అధికారము కలిగిన దావీదు అంటాడు, అయ్యా నాకు వేరే ప్రదేశాలకు వెళ్ళాలని కానీ రాజ మందిరాలలో ఉండాలని నా ఆశ కాదు, నా కోరిక కాదు, నా యొక్క వాంఛ కాదు. నా కోరిక ఏంటి అని అంటే, ఇదిగో నీ మందిరంలో నా జీవితకాలం అంతా కూడా నేను నివసించాలి అని అడుగుతాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో జీవితకాలం అంతా కూడా నివసిస్తే, లేదా దేవుని యొక్క మందిరం తరచుగా మనం వస్తే ఏం చేస్తాడు అనంటే, దావీదు ఆ కింద మాటల్లో అని అంటాడు, ఆయన పర్ణశాలలో నన్ను దాస్తాడు, ఆశ్రయదుర్గముగా నన్ను ఉంచుతాడు, నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా చేయవాడు ఆయనే అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అయ్యా తరచుగా నీ మందిరంలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నా జీవితకాలం అంతా కూడా నీ మందిరంలో నివసించాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఒక వరం నిన్ను అడుగుతున్నాను. నేను రాజుగా ఉన్నాను, ఇంక నాకు రాజ్యాధికారాలు చాలా ఉన్నాయి, నాకు కావలసినవన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క వరం అడుగుతున్నాను ప్రభువా, నీ మందిరంలో నేను ఉండాలి, నీ మందిరాల్లో నేను ధ్యానిస్తూ ఉండాలి, నీ మందిరానికి నేను తరచుగా వస్తూ ఉండాలని దావీదు రాజు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఒక వరము అడుగుతున్నాడు. ప్రియులారా, అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి వరం అడుగుతారు, ఎందుకంటే అతను రాజు కాబట్టి. కానీ రాజు అధికారం కలిగినప్పటికీ కూడా దీన మనస్కుడే ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి ఒక వరం అడుగుతున్నాడు. ఏంటి ఆ వరము? జీవితకాలం అంతా కూడా మనం ఎక్కడుండాలని అడుగుతున్నాడు? నీ సన్నిధానంలో నేను నివసించాలి. ఆయన సన్నిధానంలో నివసిస్తే ఏం జరుగుతుంది అనంటే, అదే భక్తుడైన దావీదు కింద వచనాల్లో కీర్తన 127వ కీర్తనలో కింద చరణాలలో అంటాడు, నీవు నన్ను పర్ణశాలలో దాస్తావు, ఆశ్రయదుర్గముగా నన్ను ఉంచుతావు, నా శత్రువులందరికంటే నా తల ఎత్తుగా చేయవాడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, దావీదు మీదకి ఎంతమంది రాజులు యుద్ధం చేయడానికి వచ్చినా, సొంత మావయ్య గారి సౌలు తనను చంపడానికి వచ్చినా సరే, శత్రువులందరికంటే దావీదు యొక్క తలను ఎత్తుగా చేసిన వారు ఎవరు? దేవుడు మాత్రమే. ఎందుకు దేవుడు శత్రువులందరికంటే దావీదును ఉన్నతమైన స్థానంలో పెట్టాడు అనంటే, తను అడిగిన వరాన్ని బట్టి, తను నిశ్చయించుకున్న నిశ్చయాన్ని బట్టి. ఏంటి ఆ నిశ్చయం, ఏంటి ఆ వరం అనంటే, జీవితకాలం అంతా కూడా ఎక్కడ ఉండాలనుకున్నాడు? దేవుని సన్నిధానంలో. రాజభవనాల్లో ఉండాలనుకున్నాడా? వేరే ఊర్లు వెళ్ళాలనుకున్నాడా? వెళ్ళాలనుకోలేదు. కానీ నా జీవితకాలం అంతా నీ సన్నిధానంలో నేను ఉండాలి అని ఒక వరాన్ని దేవుని దగ్గర అడుగుతున్నాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులుగా ఉన్న మనము కూడా దేవుడు మనకు న్యాయము తీర్చాలి అని అంటే తరచుగా మనం ఎక్కడికి వెళ్ళాలి? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాలి. ఆ న్యాయాధిపతి ఉండే స్థలం ఏంటి? దేవుని యొక్క మందిరం. ఈ మందిరానికి మనం తరచుగా వచ్చి దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆయన మనకి ఏం తీర్చే దేవుడు? న్యాయము తీర్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బీద విధవరాలు, ఈ యొక్క విధవరాలికి దేవుడు న్యాయం తీర్చాడు అని అంటే ఆమె ఏం చేస్తుందనంటే తరచుగా అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది అంట. కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన దగ్గరకు ఎవరు వచ్చినా సరే ఆయన ప్రేమతో హత్తుకునే దేవుడు, కానీ ఆయన వారిని విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు ప్రియులారా. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి తరచుగా ఏం చేయాలి? దేవుని సన్నిధానానికి రావాలి. మరి వస్తున్నారా? హాఫ్ నైట్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు? ఎంతమంది రారని నేను చేతులు ఎత్తించాను. మీ మనస్సాక్షికి అది తెలుసు. కానీ ఒక్కటి, న్యాయము మీ జీవితాలలో, నా జీవితాలలో జరగాలి అని అంటే తరచుగా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు ఉండే స్థలానికి మనం వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు న్యాయము తీర్చాలి అని అంటే మనం ఏం చేయాలంటే తరచుగా ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. రెండో విధంగా ఏం చేయాలి అని అంటే దివారాత్రులు మొరపెట్టేవారుగా ఉండాలి.
యొక్క బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దివారాత్రులు ప్రార్థన చేశారు. మనందరికీ సుపరిచితమైన యోబును కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు సమస్తం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అరుణోదయాన లేచి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడో, సమస్తము కోల్పోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడంట. భార్య వచ్చి అంటుంది, నువ్వు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నావా? సమస్తం ఉన్నప్పుడు ఏ విధంగా భక్తి చేస్తావో ఇప్పుడు కూడా ఆ విధమైన భక్తే చేస్తున్నావా? నీ యథార్థతను నువ్వు వదలవా అని అంటే, యోబు తన భార్యను ఏం చేశాడు? తిట్టి పంపించేశాడు. అంటే అన్నీ ఉన్నప్పుడు ఏ విధమైన భక్తి చేశాడో, ఏ విధమైన దివారాత్రుడు ప్రార్థన తాను చేశాడో, సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తి కోల్పోయింది, బిడ్డలు కోల్పోయారు, శరీరం అంతా కూడా ఖాళీ లేకుండా శరీరం అంతా కూడా మానని పుండ్లు దానికి సంభవించినా సరే బూడిదలో కూర్చుని తను ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దివారాత్రులు కూడా తాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తాను చేసిన ప్రార్థనను బట్టి దేవుడు యోబుని ఎలా ఆశీర్వదించాడు? రెండంతలుగా ఆశీర్వదించాడు ప్రియులారా. కాబట్టి మన జీవితాలలో మనము కూడా సమస్య వచ్చినప్పుడే దేవుని మందిరానికి రాక, సమయమందును అసమయమందును కూడా మనం దేవుని మందిరానికి వచ్చి తరచుగా వచ్చి దివారాత్రులు మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోని నిందలు మన మీదకి వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. మనం ఏం చేయకూడదు? కృంగిపోకుండా దివారాత్రులు దేవునికి మనం మొరపెడుతూ ఉంటే దేవుడు మనకి ఏం తీర్చే దేవుడై ఉన్నాడు? న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యోబు స్నేహితుడు ఎలీహు అంటున్నాడు, అయినా సరే యోబు నీవు అనీతిమంతుడివైనా, నీవు న్యాయము తప్పినా సరే దేవుడు ఏం తీరుస్తాడు? న్యాయము తీరుస్తాడు. కానీ వాస్తవానికి యోబు ఎంత మాత్రం కూడా తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదు ప్రియులారా. తను చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. స్నేహితులు ఆ విధమైన మాటలు మాట్లాడినప్పటికీ కూడా స్నేహితుల కొరకు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆలకించి రెండంతలుగా అత్యధికముగా యోబును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. న్యాయము తీర్చబడాలి అన్నా, దేవుడు మనలను ఆశీర్వదించాలి అన్నా మనం ఏం చేయాలి? సమస్తం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు దేవుని ఏ విధంగా అయితే మనం స్తుతిస్తున్నామో, దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఎవ్వరికీ కూడా చెప్పుకోలేని బాధ మనం కలిగి ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే దివారాత్రులు మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు న్యాయం తీరుస్తాడు. అయితే ఈ లూకాసు సువార్త 18వ అధ్యాయం మనం గమనిస్తే, ఈ విధవరాల జీవితంలో దేవుడు న్యాయం తీర్చాడు అని అంటే, మొట్టమొదటిగా ఆమె ఏం చేసింది? తరచుగా న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. మన జీవితాలలో కూడా సమస్యలు తొలగిపోవాలి అని అన్నా, ఇబ్బందులు తొలగాలి అని అన్నా, సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావడం కాదు, కానీ తరచుగా దేవుని సన్నిధానానికి వచ్చి ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా సమస్య ఏదైనప్పటికీ, కుటుంబంలోని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ మందిరానికి వస్తాను, ప్రతి ప్రార్థన కూడా నేను అటెండ్ అవుతాను, నేను నీ మందిరాన్ని నేను విడిచిపెట్టను. దావీదు ఏ విధంగా అయితే ఒక ఆశను కలిగి ఉన్నాడో, జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలనుకున్నాడు? దేవుని సన్నిధానంలో ఉండాలని ఏ విధంగా అయితే వరం అడిగాడో, మనము కూడా ఆ విధంగానే తరచుగా దేవుని సన్నిధానానికి వచ్చి దివారాత్రులు కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏం తీరుస్తాడు? న్యాయం తీరుస్తాడు. ఎలా న్యాయం తీరుస్తాడు అని అంటే చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము అక్కడ 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను తరచుగా దేవుని సన్నిధానానికి వచ్చి దివారాత్రులు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. ఎలా తీరుస్తాడో తెలుసా? త్వరగా న్యాయం తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తీరుస్తాడు? త్వరగా. మనకి ఏదైనా అవసరమైతే మనం ఎలా చేస్తాం? ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎంత ఫాస్ట్గా మన పని పాటలు త్వరగా, పిల్లలు అంటాం త్వరగా టిఫిన్ చేయండి, త్వరగా స్నానానికి రెడీ అవ్వండి అని మనం ఎలా అయితే మనం అనుకుంటామో, దేవుడు కూడా తరచుగా ఆయన సన్నిధానానికి ఎవరైతే వస్తారో, దివారాత్రులు ఎవరైతే ఆయనకు మొరపెడుతూ ఉంటారో వారి జీవితంలో త్వరగా న్యాయం తీరుస్తాడంట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో దిగజారిపోకండి. విశ్వాసాన్ని బట్టి దేవుడు మన విశ్వాస క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా తరచుగా దేవుని సన్నిధానానికి వచ్చి దివారాత్రులు కూడా ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఎలా న్యాయం తీరుస్తాడు?
త్వరగా న్యాయం తీరుస్తాడని ఈ యొక్క లేఖన భాగం మనకి సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారే ఈ ఉపమానాన్ని చెప్తున్నారు. ఎలా దేనికోసం అనంటే విసుగకుండా నిత్యము కూడా ప్రార్థన చేయాలని ఈ ఉపమానం చెప్తున్నారు. ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో మన ప్రార్థన మన పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేస్తుంది. ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా. ఇది జరగదేమో అనుకుంటాం, కానీ మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనకు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు ఎటువంటి దేవుడు అనంటే న్యాయము తీర్చే దేవుడు. ఆ న్యాయము తీర్చే దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి, ఎలా ప్రార్థన చేయాలి అనంటే తరచుగా ఆయన సన్నిధానానికి రావాలి, దివారాత్రులు కూడా ఆయనకు మొరపెట్టుకుంటూ ఉండాలి. అటువంటి వారు ఎవరైతే ఉంటారో, తరచుగా ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, దివారాత్రులు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు త్వరగా న్యాయం తీర్చునుగాక. ఆమేన్.